బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు పేను రాజు. అనగనగా ఒక ఊరిలో రాజు పేను ఉన్నాయి. ఆ సంవత్సరం రాజుగారికి పంటలు పండలేదు. పేనుకి పంటలు చాలా బాగా పండాయి. రాజు తన పంటలు పండలేదని పేను పంటలను భటులతో కోయించి కోటలో పడవేశారు. పేను వచ్చి చూసేసరికి పంట లేదు. చాలా బాధపడింది. పంట ఎవరు కోసారో తెలుసుకుంది. దారిలో ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క గింజ దొరికింది. అవన్నీ కలిపి అట్లు పోసింది. అలా రాజుగారి కోట దారి వెంబడి నడుస్తుండగా తేలు కనిపించింది. అప్పుడు తేలు, పేనుబావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే పేను, రాజుగారి కోటకు వెళ్తున్నాను అంది. నేను కూడా నీతో వస్తాను, నాకు చిన్న అట్టుముక్క ఇస్తావా అంటే ఇస్తాను అంది పేను. అలా నడుస్తూ ఉండగా దారిలో వాటికి పాము కనిపించింది. పేను, తేలు బావలు ఎక్కడికి వెళ్తున్నారు అని పాము అడిగింది. మేము రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం, నేను వస్తాను, నాకు చిన్న అట్టుముక్క ఇస్తావా అంటే ఇస్తాను అంది పేను. అలా నడుస్తూ ఉంటే దారిలో వారికి పులి కనిపించింది. పేను, తేలు, పాము బావలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే రాజుగారి కోటకు వెళ్తున్నాం, నాకు చిన్న అట్టుముక్క ఇస్తావా, నేను వస్తాను అంది పులి. అవన్నీ కలిసి అలా వెళ్తుంటే దారిలో సింహం కనిపించింది. పేను, తేలు, పాము, పులి బావలు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. రాజు కోటకు వెళ్తున్నాం అని చెప్పాయి. నాకు చిన్న అట్టుముక్క ఇస్తావా, నేను వస్తాను అంది సింహం. అలాగే అన్నది పేను. అందరూ అట్టుముక్కలు తినేశారు. పేను ఒక పథకం వేసింది. రాజు గడ్డంలో పేను, అగ్గిపెట్టెలో తేలు, కర్ర దగ్గర పాము, పెరట్లో పులి, బయట సింహం ఉన్నాయి. మొదట పేను రాజుగారి గడ్డంలో దూరింది. రాజుగారికి దురద వచ్చింది. గడ్డం పోతే పోయింది, అగ్గిపెట్టెతో కాల్చేద్దాం అని అగ్గిపెట్టును తీయగా తేలు కరిచింది. తేలుని చంపడానికి కర్ర తీయబోయాడు. వెంటనే పాము కాటేసింది. తర్వాత పెరట్లోకి వెళ్ళగా పులి గాండ్రించింది. వెంటనే బయటకు వస్తే సింహం రాజును తినేసింది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.